గత కొన్నేళ్లుగా ఆదరణ కరువైన హాస్పిటాలిటీ రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. విదేశీయుల వీసాల ప్రాసెసింగ్ను కేంద్ర ప్రభుత్వం సులభతరం చేయడంతో విదేశీ పర్యాటకుల సంఖ్య బాగా పెరుగుతోంది. దీంతో పాటు తెలంగాణలో కూడా రాజకీయ అనిశ్చితి తొలగి పర్యాటకానికి పెద్దపీట వేయడంతో లోకల్గా కూడా ఆతిథ్య రంగం పుంజుకుంటోంది. పురోగతి సాధిస్తున్న హాస్పిటాలిటీ సెక్టార్పై స్పెషల్ స్టోరీ. ఉపాధి కల్పనలో అగ్రికల్చర్ తర్వాత అతిపెద్ద ఇండస్ట్రీగా భావించే హాస్పిటాలిటీ ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటోంది. రాజకీయ అనిశ్చితి, ఎకనామిక్ స్లో డౌన్ ఇలా పలు కారణాలతో గత కొన్ని ఏళ్లుగా నత్తనడకన సాగిన ఆతిథ్య రంగం మళ్లీ పుంజుకుంటోంది. గతేడాది 4 స్టార్, 5 స్టార్ హోటల్ ఆక్యుపెన్సీ సగటున 55% ఉండగా 3 స్టార్, 2 స్టార్ ఆక్యుపెన్సీ 70%గా ఉంది. లగ్జరీ హోటళ్ల కంటే మిడ్ సైజ్, ప్రీమియం సెగ్మెంట్స్ లోనే ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉంటుంది. కస్టమర్లు లగ్జరీయస్ గా ఉండే హోటళ్ల కంటే కంఫర్ట్, నీట్ అండ్ సేఫ్ గా ఉండే బడ్జెట్ హోటళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. రూమ్ రెంట్ 2000 నుంచి 4000 రూపాయల రేంజ్ లో ఉండే హోటల్స్ లోనే ఎక్కువగా ఆక్యుపెన్సీ ఉంటోందంటున్నారు.